జీవనం కోసం బిజీగా పరుగులు తీస్తూ గజిబిజి గందరగోళంలో కొట్టుకుపోతున్న ఈ మహానగరంలో కూడా కలల కౌగిడిలో కునుకు తీస్తూ దేవుని మీద భారం వేస్తూ పగటి కలలు కనే లేజీ ఫెలోలు ఎందరో. చిన్న ఛాన్సు వస్తే ఎగిరి గంతేసే మనుషులున్న ఈ రోజుల్లో ఎన్ని ఛాన్సులొచ్చినా వినియోగించుకోకుండా ఒక్క ఛాన్సు అంటూ ఎదురు చూస్తున్నారు వీళ్ళు. టైం చూశారుగా, 12 అయింది. ప్రపంచమంతా పరిగెడుతోంది, ఒక్క వీళ్ళు తప్ప. ఆశ్చర్యపోకండి, వీళ్ళింతే. నిజానికి జీరోలు, కానీ మన సినిమాకి వీళ్లే హీరోలు. చూడండి, ఒక్క ఛాన్సు కోసం ఎన్ని కలలు కంటున్నారు. చెప్పండి సార్. ఏమయ్యా, నేను ఎప్పుడు రమ్మన్నాను, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడు టైం ఎంత అయింది? రావు గోపాలరావు ఊరికే వెళ్ళదయ్యా. తినేసి తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా అంటూ ఏటుంటది? మనిషి అన్నాక కాత కళాపోసన ఉండాలా. సరిలే గాని ఈ రోజు మన సెక్రటరీని అడిగి పోకరేటు తెలుసుకో. సెక్రటరీ, ఈరోజు బాస్ పుట్టినరోజు కాబట్టి పెద్ద కేక్ ఒకటి ఆర్డర్ ఇవ్వు. అలాగే డాన్స్ ప్రోగ్రాం పెట్టించాలి. ఎంత ఖర్చైనా అమ్మాయిని మాత్రం సూపర్గా ఉండాలి. ఎందుకంటే ఈ గ్రాండ్ ఫంక్షన్ కి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్లు కూడా పిలవాలి. అలాగే బ్యాండ్ మేళం కూడా చెప్పు, ఎందుకంటే బాస్ ని ఊరేగింపుతో తీసుకురావాలి. ఇదిగో సార్, నేను బ్యాండ్ మేళం ఎప్పుడో బుక్ చేశాను సార్. మీరు 1 2 3 అంటే బ్యాండ్ మేళం మోగిపోతుంది సార్. 1 2 3. ఏంట్రా మీ దగ్గర ఇలాంటి ఏంట్రా మీకు పిఎంలతో సీఎంలతో మీటింగ్లా? మీ బర్త్డేలకి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చేస్తారా? నేను అసలు మీకు నన్ను మీరు తిడతారా? మిమ్మల్ని తిట్టలేదు అంకుల్. మీరు తలుపు కొట్టే సమయానికి కళ్ళ ప్యూర్ ఎంట్రీ, అదే సమయానికి మీరు వచ్చారు. అది అలా సింక్ అయిపోయింది అంతే. సింక్ అయిపోవడం కాదురా, మీరు ఇప్పుడు అద్దె డబ్బులు కట్టకపోతే షాప్ సింక్ ఎట్టుకుని చేస్తాను రే. ఏంటంకల్, అద్దె మీకు ఇంకా అందలేదా? ఇవ్వలేదా? పాత 2 నెలలు, వచ్చే 3 నెలలు, మొత్తం 5 నెలలు అద్దె ఇచ్చేమని 10,000 ఇచ్చారు కదా, ఇవ్వలేదా? అబ్బాయి, అది ఊరెళ్తూ వీడికేమో వచ్చాను. ఎలా ఇవ్వలేదా? స్నానం చేసి పూజ చేసి పవిత్రంగా ఇద్దామని 10,000 కట్ట దేవుని మీద పెట్టాను. స్నానం చేసి వచ్చేసరికి ఎలకెత్తిపోయింది. ఎలక 10,000 ఎట్టుకుపోయిందా? 10,000 కట్టేట అంకుల్. మొన్నటికి మొన్న కిందటి సూట్కేసిన అటక మీద లాక్కుపోయి. ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలి? ఈ ఎలకలతో చచ్చిపోతున్నాం అంకుల్, చచ్చిపోతున్నాం. ఏంట్రా కిందటి సూట్ కేసు ఎలక అటక మీద పెట్టేసిందా? బాగుందిరా మీరు చెప్పేది. మోగోడు చెప్తుంటే చెవిటోడు ఊగొట్టినట్టు ఉంది. అవును, నాకు తెలియక అడుగుతాను రే, మీరు రంగస్థలం మీ పుట్టారా లేకపోతే హాస్పిటల్లో పుట్టారా? అమ్మ కడుపులో. అయ్య బాబోయ్, అంకుల్. అరే దొంగనా కొడుకులారా, మీకు నేను ఏదైనా పెచ్చనా కొడుకులా కనబడుతున్నాను రా. మిమ్మల్ని కొట్టిన చోటు కొట్టకుండా కొట్టేస్తాను రే. మళ్ళీ వచ్చి చెప్తాను రా మీ పని. ఏంటి చెప్పేది? ఎల్లు ఆంటీ చెప్తుంది. ఏంట్రా అంటున్నా? వస్తానండి. ఇదిగో మళ్ళీ వచ్చి చెప్తాను. అంటున్నాడా? డబ్బులు ఇచ్చేస్తే మనకి చెప్పడం కదా అంటున్నాడు. ఆ విషయం మాకు ఇప్పుడు చెప్పరా? ఏంటి ఏంటి ఎందుకు ఎగురుతున్నావు వాళ్ళ మీద? ఎగిరే చోట ఎగరవు, అనవసరమైన చోట ఎగురుతావు. అది కదే, వాళ్ళు అద్దె ఇవ్వట్లేదు. అడిగేలా అడగాలి గానీ అలా కసురుకుంటే ఎవరిస్తారు? ఏదో లౌక్యంగా బుజ్జగించి అడగాలి. అలా అడగబట్టే ఇంటికి అల్లుండి అయిపోయాను. ఇదిగో మర్చిపోయావా, 10 సంవత్సరాల క్రితం ఆ గదిలోనే కదా నేను అద్దెకుండే ఉండి. 1వ తారీఖు కల్లా నేను అద్దెత్తంటే పర్లేదు ఉంచండి అని చెప్పి 1 పైసా కూడా కట్టం లేకుండా నన్ను ఉంచేసుకున్నా పర్మనెంట్ గాని. తమరేదో పెద్ద మగవీరుడు అనుకున్నాను, తీరా కట్టుకున్నాకేగా తెలిసింది పెద్ద పలాంతర పగడని. ఏంటే ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నా? ఏంటి నోరులేస్తుంది? లోపలికెళ్దామా? చీపా, అలాంటి టైం పాడు ఉండబెట్టి. ఆహా, మీకు తెలుసు కదా, మీ కోపం వచ్చినప్పుడే నాకు మూడొస్తుందని. రండి లోపలికి. ఏంటి 3 ముక్కలు చూసుకోండి, 6 ముక్కలు రాసు. మీరు ఈ హోటల్కి వచ్చారా? ఏ కుట్టి, ఎలాగున్నావు?
ఎలా ఉన్నావని అడుగుతావేంటి? రోజు చూడట్లేదా? అదేమిటోనే టీవీలో వస్తుంది చూడు యాడ్, అది చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అలాగే తిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. నా దగ్గరే ఉంది చూడటానికి. అమ్మా, చక్కెర లాంటి కళ్ళు, దానిమ్మ లాంటి బుగ్గలు, దొండపడి లాంటి పెదాలు, శంకర్ లాంటి మేడ, సొరకాయ లాంటి నడుము, కంపాల చిరవంత బొడ్డు, అరటి బోదల లాంటి కాళ్ళు. ఏంట్రా సచ్చినోడ తెగ వాగుతున్నావు? బోండ పెట్టి కొట్టానంటే ఆ బొండం కోసమే కదా అంత దూరం నుంచి ఇక్కడి దాకా వచ్చింది. తొందరగా ప్లేట్ పెట్టించేసానుకో తినేసి వెళ్ళిపోతా. అసలే ఆకలితో చచ్చిపోతున్నా. ఏ చిన్న కుట్టి ఎందాక ముందు ఈయనకి టిఫిన్ పెట్టి పంపించు. పొద్దున్నే వేదవగోళ. ఏంటి జస్మా? మా వాడు కేరళ గుట్టి బోండాలు బాగున్నాయంటే వచ్చా. చాలా బాగున్నాయి రోయ్. ఏంటే సైజు తగ్గింది బాగుంటా? నువ్వే సోమి ఎక్కిసిన ఈ బాగుంటా? ఎవరేస్తండి ఎందుకు తినా? అనిత, ఏయ్ అనిత, ఉండు ఉండు ఒక్కసారి తొందరగా రావా. అనిత, నిన్నే. ఆగు, నేను వస్తాను. నిన్ను పిలుస్తున్నాడు ఎవడేవాడు? మీ ఎక్కతో చెప్పనా? చెప్పేవాడుకో టిఫిన్ లో విషం పెట్టి చంపేస్తా. వద్దులే, వెళ్ళి వాడు చూసుకో. ఏయ్, ఎందా ఇక్కడ నుంచున్నావు? సాయంత్రం కదా రమ్మని చెప్పింది. మా అక్క చూస్తే చంపేస్తుంది. ప్లీజ్ నువ్వు పో. అయితే సాయంత్రం వస్తాలే. ఓ ఉంటాను. ఓకే Bye. బాయ్. ఓకే బాయ్. ఏంట్రా ఎవ్వారం ముదిరినట్టుంది? పెద్ద కుట్టి గనక చూసిందనుకో నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి ఆహా. కోడి మాంసం పకోడీలాగా అమ్మేస్తుంది. వద్దు, చెప్పొద్దు గురు. చెప్పమంటావా? ప్లీజ్ చెప్పొద్దు. జేబులో ఎంత ఉంది ఏటి? 100 ఉంది. ఉమ్, ఆ, ఉమ్. పొద్దున్నే 100 పని అయింది. వెళ్ళు. పొద్దున్నే ఎవడి ముఖం చూసాను. ఏంటి బాబు ఇంత ఆలస్యంగా వచ్చారు? పొద్దున్న వస్తే పాసిపోయిన ఇడ్లీ పెడతామని ఇప్పుడు వచ్చాం. ఏంటి బాబు మీ ఎగతాళి మరీను? నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఏంట్రా వాసన వస్తున్నాయని. ఏంట్రా ఏదో సచ్చినోడా? డబ్బులు ఎగ్గొడదామని ప్లానింగా? బాగున్నాయని 3 ప్లేట్లు తిన్నావు కదరా. డబ్బులు ఎగ్గొట్టామంటే చంపేస్తా. అల్లుళ్ళు ఏదో జోకు వేశారు కదా అని నేను వేశాను జోకు. అంత సీరియస్ అయిపోతావేంటి? మా మామ బిల్లు కూడా మేమే కడతాము. మాకు కూడా 5 ప్లేట్లు పట్టుకురా. అల్లుళ్ళు ప్రతిరోజు నాతో కట్టించేవారు బిల్లు, ఈ రోజు మీరే కడతా ఉంటున్నారంటే బిల్లు. చూడరాని సీనోడు చూసాం, అందుకు 100 పని అయింది. ఓహో, ఏంటి అక్కడ ఎవరినో గోరుతున్నా? చిలిపి. ఏమైనా హలో, ఎవరు? గురుగారు మీరా? ఏంటి ఈరోజు బయలుదేరమంటారా? మొత్తం చేతకు రెడీ చేసి పెట్టేశారా? అలాగా, ఈరోజు బయలుదేరతాను. ఉంటాను గురుగారు, ఉంటాను. ఎవర్రా ఫోన్ చేసింది? మా ఊర్లో సిద్ధాంతం ఉన్నాడరా. మనకి ఏ రోజు ఏదేది కలిసి వస్తుందో క్షుణ్ణంగా రాసి పెట్టాడు. నేను వెళ్ళి జాతకాన్ని 2 రోజులు తీసుకొచ్చేస్తాను. జాగ్రత్త అల్లుడు, నీ జాతకం బాగుందనుకో మేము రంచుకుంటాం జాతకం. జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకే, అలాగే వెళ్ళొస్తారా? ఓకే. బాయ్ బాయ్. బాయ్ రా. మావా, బాయ్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? తిన్నాక మనకు పనే ఉంది, తేగ ఆడుకుందాం పదండి. నువ్వేరా కలుపు. వీళ్ళ కోసం నేను ఊరంతా తిరుగుతుంటే వీళ్ళు ఇక్కడ పేక ఆడుకుంటున్నారన్నమాట. పొయ్యి కాడ ఆకుమాడంటే ఏంటో అనుకున్నాను, ఇదే అన్నమాట. బాగానే ఉందయ్యా వ్యాపారం. పొయ్యేంటి ఆకేంటి? పెద్దలు ఊరికే అనలేదు ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చిందని. ఒరే పోస్ట్ చంపేతాను రా. ఏదో సామెతలు నువ్వుని. అసలే ప్యాక్ సరిగా పడక నేను చేస్తుంటే మధ్యలో నీకేమిటి రా? కామెడీ కాదు, అపాయింట్మెంట్ ఆర్డర్లు. మీకు ఉద్యోగాలు వచ్చినాయ్యా, మీరు ఇంటి దగ్గర లేకపోతే మీ ఇంటి ఓనర్కి ఇచ్చి వచ్చాను. చూడు పోస్ట్, అపాయింట్మెంట్ ఆర్డర్ కాదు, మనీ ఆర్డర్ వస్తే మా దగ్గరికి రా. మరి లెటర్స్ ఏమన్నా వస్తే మడిసి సంచిలో పెట్టుకో. పెట్టుకుంటాను రా. ఇంటి దగ్గర అమ్మా బాబు కష్టపడి డబ్బులు పంపుతుంటే మీకేమీ తెలియడం లేదురా. చెప్తాను రా, నా చేతికి దొరక్కపోతారా? భలే చెప్పావు అల్లుడు. బండ్రా. ఏమైందన్నా బండి ఆపినావు? ఏం లేదురా బాయ్, ఆ సలగాళ్ళు పైసలు ఏమంటే పేకాట ఆడుతున్నారు.
పోయి తీసుకురండి రా బాయ్. అలాగే రండి. తీసుకురండి. నువ్వు ఉండరా పోస్ట్ లైఫ్ లాగ్ నేను చేస్తుంటే నువ్వేట్రా వెనకాల గోగుతున్నావు. పోస్ట్ మ్యాన్ కాదు, ఫైనాన్స్ మ్యాన్. అన్న, మీరు వచ్చారండి. అన్న కూడా వచ్చాడు. రమ్మంటుండు. రండి. అన్నా పోరగాళ్ళు వచ్చిండు. నమస్కారం సార్. ఏందిరా పైసలు తీసుకునే గాని చూడలేదా? 2 రోజులు టైం అన్నా, మొత్తం ఇచ్చేస్తా. ఏందిరా నీ సంగతి ఏంది? మా అమ్మ చెప్పిందే సేమ్ డైలాగ్ అన్నా. 2 రోజుల్లో పైసలు ఇవ్వకపోతే మక్కెలేరుగా తీస్తా. అలాగే అన్నా. సమజైందా? బండి తీయండి రా. అన్నా ఈడి కనపడితే బాకీ అంటాడు, అంకుల్ కనపడితే అద్దె అంటాడు. అంకుల్ ఏం చేస్తున్నాడో ఏదో ఒకటి చేస్తుంటాడు, మీరు వెళ్ళండి. నా కొడుకుల దగ్గర ఎలావైనా సరే అద్దె వసూలు చేసేయాల్సిందే. అద్దె వసూలు చేయకుండా వీళ్ళ లోపలికి పంపించకూడదు. ఎందుకురా భయపడతారు? వీడికి ఇస్తారు కదా మాత్ర. ఏంటి అంకుల్ ఎవరి కోసం ఎదురు ఎవరి చూస్తారు? కోసమేట్రా? మీకోసమే. అద్దె ఎలా వసూలు చేయాలని చూస్తున్నాను. అద్దె కన్నా ఆ. మీకోసం ఒకటి తెచ్చావు అంకుల్. ఏంటిది? ఇదిగో ఆ. శక్తికి తృప్తికి నిర్వచనం ఓజో మ్యాన్. ఇది కనుక వేసుకుంటే ఆ. ఆటితో కుసి కుసి చేయొచ్చు అంకుల్. ఇది వేసుకుంటే నిజంగా ఖుషి చేయొచ్చంటవా? మనకి చేయొచ్చు. ఇది ఇప్పుడు వేసుకున్నాక తేడా పాడా చేసింది అనుకో, దాన్ని నేను ఖుషి చేయడం కాదు, అది నన్ను జానీ చేసేస్తది. అంకుల్ ఆ డౌటే అక్కర్లేదు అంకుల్. ఈ టాబ్లెట్ కూడా వేసుకోండి, ఆ, ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తుందా? బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే. ఉంటా. థ్యాంక్ యూ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఇచ్చిన టాబ్లెట్ ఓజోమేను, మరి తర్వాత ఇచ్చింది ఏంట్రా? 2 రోజుల టాబ్లెట్. ఏమయ్యా మీకు మనీ ఆర్డర్లు వచ్చినాయి? పెట్టరా, నువ్వు కూడా పెట్టు. ఆహా. ఇంతకీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏం చేశారు? ఉద్యోగాలకు వెళ్ళలేదా? చింపి అవతల మారేసాం. ఎవరికి కావాలి చెత్త ఉద్యోగాలు? ఇలా ఎన్ని ఛాన్సులు మిస్ చేసుకుంటారయ్యా? ఇప్పుడు నువ్వు ఉన్నావా? పొద్దున్నే సైకిల్ ఎక్కి 100 కొంపల దాకా తిరగాల. ఇలా 30 రోజులు తిరిగితే గాని నెలకు 3,000కు పైగా సంపాదించలేవు. అలాగే ఆఫీసులో ఉద్యోగాలు ఉన్నాయి. పొద్దున వెళ్తే సాయంత్రం దాకా ఫైల్ తిరగేయటం, కంప్యూటర్లతో తల బాదుకోవడం, ఇలాంటివి ఎన్ని చూసుంటాం చెప్పు? ఇవన్నీ రోజు జరిగాయా? అలాంటి ఉద్యోగాలకు అయితే 5,000 10,000 ఇస్తారు. అలాంటి ఉద్యోగాలు మనకెందుకే? ఏ టాటా బిర్లా కూతున్నావు, ₹1 కోటి లాటరీలు ఆడుతావు, లంకి పిందులన్నా పర్వాలేదు, క్షణాల్లో కోటీశ్వర్లు అయిపోవచ్చు. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, 1% కమిషన్ ఇస్తాం. ఇస్తారా? ఇస్తారు. అమ్మా బాబు కష్టపడి డబ్బులు పంపుతుంటే బలాదూరు తిరుగుతారా? మీకు వేస్తాగా పెద్ద బురిడి. ఏమిటంటున్నాడు? మనసులో నువ్వేమైనా తిట్టుకుంటున్నావా అంటున్నాడు. తిట్టుకోవడం కాదయ్యా, నాకు తెలిసిన జ్యోతిష్కుడు అక్కడ ఉన్నాడు, అతని గురించి ఆలోచిస్తున్నాను. ఏ అతని దగ్గర ఏముంది అంత స్పెషల్? ఇప్పుడు మీరు అన్నారు కదా ₹1 కోటి లాటరీ, లంకి బిందులు, రాజయోగం ఇలాంటివన్నీ ఎలా వస్తాయో అతను చెప్తాడయ్యా. అలాగా? వాడు ఎక్కడున్నాడో చెప్పరా బాబు? చెప్పాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. డబ్బులే కదా, ఇదిగో ఉంచుకో. ఇప్పుడు చెప్పరా బాబు? చెప్పరా బాబు? ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో భూమ్ భూమ్ ఆశ్రమం ఒకటి ఉంది. ఆ ఆశ్రమంలో డూమ్ డూమ్ చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు వెళ్తే జ్యోతిష్కుని చెప్పేస్తాడా? ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు చెప్పడు, ఒక్క ఆదివారం తప్ప. మిగతా రోజుల్లో ఏం చేస్తుంటాడేటి? తిరుగుతూ ఉంటాడు. ఏ నీకులా పోస్ట్ మ్యానా? లేదు, జ్యోతిష్కం మ్యాన్. రేపు ఆదివారం కాబట్టి రేపే వెళ్దాం. సరే, ఇంకెంత దూరం రా? ఏంట్రా మావా, ఇంకా ఎంత దూరం ఉందంటావు? ముందుకెళ్ళి టే పెట్టుకుని వెళ్ళి కొలుసుకుని వస్తాను. ఎక్కడ ఉండే నీ అబ్బా ఎదొక్కేమిడి చేయక ఎదరక బాధ. సరే. ఒరే మావా, భూమిభూవాశ్రం ఇదేరా? ఇంతకీ ఈడెక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాను నాయన. కూర్చోండి నాయనలారా.
ఇంతకీ మీకు ఏం కావాలి నాయనా? ఏంటి ఇలా చూస్తున్నాడు? కొంప తీసి కనిపెట్టేశాడా? ఇంతకీ మోగవాడు ఏమంటున్నాడు నాయనా? ఆడన్నది ఎవరికి అర్థం కాదు కానీ మీరు చెప్పండి స్వామి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చారో గాని గొప్ప సుడిగాళ్ళయ్యా మీరు. చూడండి బాబు, మీ ముగ్గురికి భయంకరమైన సుళ్ళు బయటపడ్డాయి. నీకు సుడి కాదురా మూర్ఖ, మూలశంక ఉంది, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళు. వాడి సంగతి వదిలేని గురుగారు, ముందు మా సంగతి చెప్పండి. చెప్పడానికి ఏమీ లేదు. ఇలాంటి సుడిగాళ్ళ వాళ్ళు కుడికాలు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాజయోగం పడుతుంది. దాంతో పాటు డబ్బు, పేరు, ప్రతిష్ట. వీళ్ళు ఇంతలోనే మాయమయ్యారు. ఓరే మామ, మచ్చం నమ్మ కోసం ఈ రోజు నుంచి ఎదగడం మొదలెడతారా? అలాగేరా. కానీ ఒక కండిషన్ రోయ్, అమ్మాయి దొరికింది అనుకో నలుగురిలో ఒకలే పెళ్లి చేసుకోవాలి. కలిసి వచ్చిన డబ్బు మాత్రం అందరూ పంచుకోవాలి రోయ్. అయితే ఓకే. అయితే పదండి వేటకి. రేయ్ అది చూడండి రా, బొగ్గ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి. ఒరేయ్, నాకు కావాల్సింది బొగ్గ మీద నడుము మీద కాదురా, మోకాల మీద మచ్చ. మీరు ఎక్కడే ఉండండి, అలాగే. నేను వెళ్ళి అడిగొస్తాను. ఎరా దొంగ సచ్చినోడా, ఒంటరిగా అమ్మాయి కనబడితే ఏదో ఒకటి బాగా నిన్ను idiot, rascal. అందరూ వచ్చేస్తారు. అలా చూస్తారండి, నాలుగు తనండి, అందరూ కలిసి తనండి, కొట్టండి బాగా. రేయ్, బుద్ధిరా ఎవడు అయిపోయాడురా? ఇక్కడ ఉంటే మా అన్న కూడా కుమ్మేస్తారా? రేయ్ పదరా. అయ్యో అమ్మో, నేను రక్షించను రోయ్. అరే, ఏమైందయ్యా? ఏమైంది? వాడు ఎందుకు కొడుతున్నారు? అమ్మా, ఇలాంటి వాళ్ళని ఇలా కొడితే సరిపోదు, నేను చూపిస్తాగా. ఏవో నీ అబ్బా. మావా నువ్వా? నువ్వా? సమయానికి వచ్చావు, నన్ను కాపాడరా. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళే మక్కిలేర కొడతారు. రారా అమ్మా. రారా నీ అబ్బా. అమ్మా అమ్మా, అయ్యో ఏం కొట్టావు? అమ్మా అయ్యో, ఏ బాబోయ్. అసలు ఏం జరిగిందిరా? నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అలా జరిగిందిరా. అలాగా? ఇంతకే నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అదే చెప్తున్నానరా. నాకు శుక్రమహారదశ స్టార్ట్ అయిందంట. ధనం ఏ రూపంలో వస్తుందో తెలియదు కానీ మొత్తానికి కోటీశ్వరుడు అవుతామని మా సిద్ధాంతి చెప్పాడు. ఒరేయ్, మొత్తానికి నా జాతకం మారింది. చాలా అదృష్టవంతుడిరా. ఏరా, ఆ మత్సుందమ్మాయి నాకే దొరకొచ్చేమో, ఆ కోటి ఇలా కలిసి రావచ్చేమో. మా నలుగురు కాంబినేషన్ ఎక్కువైందంటే మళ్ళా నువ్వు ఒకడవేటి? అది కాదురా మావా, మనం ఏం చేసినా పంచపాండవుల్లా కలిసే చేస్తాం కదా. ఒకవేళ అమ్మాయే దొరికిందనుకో, అదే ద్రౌపది అనుకుందాం. ద్రౌపదిని 5 పెళ్ళాడారంటే అది మహాభారతం. అప్పట్లో చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు ఒక అమ్మాయిని 5 పెళ్ళాడారనుకో పొలబోరు చేస్తారు. అయితే ఏం చేద్దాం మావా? మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం. మచ్చున్న అమ్మాయి కనుక దొరికితే ఒకడే పెళ్లి చేసుకోవాలి. వచ్చిన సంపాదన అంతా అందరూ పంచుకోవాలి. గుంపులో గోవిందాలా, మాలో నువ్వు ఒకడవే. ఏం చేస్తాం? ఇంతకీ మన వాళ్ళేర్రా? ఎరా, నన్ను చంపేసిన అంతేనా? సమయానికి సిట్టిగాడు వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఒరే మావా, మత్సున్న అమ్మాయి కోసం వెతకాలంటే దానికి ఇలా తన్నులు తినాల్సిన అవసరం లేదు. దానికో స్కూల్ ఉంది, అదే వంశీ గారి స్కూలు. ఏంటది? ఒరే, మచ్చున్న అమ్మాయి రోయ్. ఆ మచ్చున్న అమ్మాయి నాదే. నాదే. అంకుల్, అయినా ఇదేం ట్విస్ట్ రా? ఇంకా నయం, అద్దె కోసం ఆంటీ వస్తాంది, నేనే వద్దన్నాను. అవి బాబోయ్, ఘోరం జరిగిపోయేది. అయినా మీకు ఇదేం పోయి కాలనరా? అది కాదు అంకుల్, జరిగింది ఏంటంటే ఇదిగో ఓ సింతేనా, దానికే తల్ల బద్దలు కొట్టేసుకుంటున్నారేట్రా.
ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు జనాభా లెక్కలని చెప్పి ఇంటింటికి వెళ్ళమంటారు కదా, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మచ్చలున్న వాళ్ళందరినీ చూసి రమ్మన్నారు వెళ్ళండి, అంతే. ఉన్న మచ్చలన్నీ చూపించేస్తారు. అయితే ముందు మీ మరదల కాంచి అయ్య మొదలెడదాం. బాబోయ్, ఇదిగో ఇదేరా తిన్నంటి వాసాలు లెక్కటువంటి చంపేస్తాను. ఏమండి వస్తున్నానుండే నీ దగ్గరే కదా ఇప్పటి వరకు ఉన్నాను. రే ఎలా ఉందరా నా ఐడియా? ఇగో మళ్ళీ వచ్చాక మీ అందరి పని చెప్తా. ఏట్రా తల మరీ పైకెత్తి ఆలోచించేతనా? నిన్నేనా ఏట్రా తల పైకెత్తి ఆలోచించేతనా? ఏం లేదురా, కేరళ కుట్టి చెల్లికి మచ్చ ఉందని డౌట్ రా. ఓసారి పిండి రుపుతుంటే మచ్చ ఒకటి చూశాను. ఆ మచ్చ ఎక్కడుందో గుర్తు రావట్లేదురా. అయితే పదండి అక్కడికే వెళ్దాం. ఒరేయ్, భయం ఎందుకురా? నేను వెళ్తాను కదా. ఇదిగో చెన్కుట్టి, ఎందా? ఒకసారి పక్కకి రావా? వస్తున్నా ఉండు, వస్తున్నా. ఎందా పిలిచావు? ఏమీ లేదు. ఏం లేకపోతే ఎందుకు? అలా కాదు, నీకు విషయం చెప్పాలి. తొందరగా చెప్పు, మా అక్క పిలుస్తుంది. నీకు పుట్టుమచ్చ ఉందా? పుట్టుమచ్చ? అవును, పుట్టుమచ్చ. కుడికాలు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాజయోగం పడుతుందంట. అలాంటి మచ్చ నీకేమైనా ఉందా? నిన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్ట్ గా ఎక్కడుండాలి మచ్చ? ఆ, ఇదిగో, సరిగ్గా ఎక్కడ ఉండాలి? ఇక్కడ. ఏంట్రా ఇలా ఏంట్రా? ఓర్చుకోరా బాబు, ఎలా పెట్టిందిరా వాత? బానే పెట్టిందిరా. దానికి గచ్చి గ్రూపులు అయ్యా, దానికి ఆంత్రాక్స్ రాదు, దానికి హెచ్ఐవి తగలా. నీ మూడు తాళి కట్టే టయానికి నీ కడుపు వదులు రాను. అయినా ఆ టైంలో దానికి అట్లకర్ర ఎక్కడదిరా? ఇలాంటి యథవేషాలు వేస్తామనే అది ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చిందిరా. కర్మ. తీసుకో. బాధలన్నవి మనుషులు కాక చెట్లకి పొట్లకి వస్తాయట్రా. చా, ఇలా డైలాగ్ చాలా సినిమాలు వెళ్ళడం. ఇంకోటి ఏదైనా చెప్పు. ఈడొకడు మూలిగే నక్క మీద తాడికే పడ్డ టీడొచ్చేదటి. మీ అంతా దేనికోసం వెతుకుతున్నారో నాకు తెలిసిపోయింది. నీకెవరు చెప్పారు మావా? పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యానా? బే 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 బే. మధ్యలో వీడుకోలేంటి? అది వాడికి తప్ప ఎవరికి తెలియదు గాని మత్సున్న అమ్మాయి గురించి నీకేమైనా తెలిసిందా? ఆ మీటర్కి వస్తున్న అల్లుళ్ళు పోస్ట్ మ్యాన్ చెప్పిన తర్వాత ఊరంతా శోధించి గాలించి ఛేదించి తిరిగిన చోట తిరగకుండా వెళ్ళిన చోటికి వెళ్లకుండా రైలెక్కి బస్సెక్కి కారెక్కి కొండెక్కి కాలువలో ఈతలు కొట్టి రోడ్డెక్కి గోడెక్కి బాత్రూంలో దూరి వంగి తొంగి నక్కి నక్కి చూసి కనిపెట్టా మచ్చ ఉన్న అమ్మాయిని. దొరికిందా? దొరికింది కానీ అల్లుళ్ళు మచ్చ అమ్మాయి కుడికాల మీద లేదు, ఎడంకాల మీద ఉంది. ఒరేయ్ నీ అబ్బా, రైలెక్కి మేడెక్కి మిద్దెక్కి నీ మొట్టి ముసానమెక్కి చూసానన్నావు కదరా, ఇదేనా? అలా నీరు గడపకుండా అల్లుళ్ళు, దానికి ఒక మార్గం ఉంది. ఏంటది? ఏమీ లేదు అల్లుళ్ళు, మీరు నాకు లక్ష ఇచ్చారనుకో, దాన్ని హాస్పిటల్ తీసుకెళ్లి కుడి కాలు తీసి ఎడం కాలు తీసి కుడి కాలుకి పెట్టేస్తే అప్పుడు మచ్చ కుడివైపుకి వచ్చి కుడి కాలు మచ్చ అవుద్ది. అప్పుడు మీరు దాన్ని పెళ్లి చేసుకున్నారనుకో రాజయోగం పడుతుంది. ఒరే మావా ఇలారా. ఏంటల్లుడు? కుడికాలు ఎడంకాలు కింద, ఎడంకాలు కుడికాలు కింద. ఆ. ఓసారి ఊహించుకో. యారా ఊహించుకున్నావా? ఆ. అబ్బా! అబ్బా, అదేంటల్లుడు అంత గట్టిగా తన్నావు? మరి తన్నక ముద్దెట్టుకుంటానా? కాలుగా నేను ఎడుతుంటే ఎదొక్క కామెడీ నువ్వును. పద. జరుగురా. ఏందిరా బాయ్, పైసలు ఏమంటే నకరాలు చేస్తున్నారు. అవసరం వస్తే అన్నా పైసలు అంటారు, లేకపోతే పారిపోతారు. బాగుందిరా బాయ్ మీ కథ. ఏందిరా అన్న పైసలు ఏమంటే పళ్ళు గెలిస్తారు. అన్నా ఏసేయమంటావా? ఆవేశపడకు, అన్న ఊహన్ని ఏసేద్దు గాని. బాగుందిరా మీ వ్యవహారం. మీ అన్న డబ్బులు అడగడం, వాడు మమ్మల్ని చంపేయమంటాం, వాడిని నువ్వు ఆపడం. చాలా బాగుందిరా మీ రౌడీజం. ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేవు కానీ వెళ్ళండి. ఏందిరా పైసలు లేకుండా వెళ్ళిపోతున్నారు. రేయ్ ఏసేయండి రా.
డబ్బే కదా అని అస్తమానం అడిగితే పీక కోస్తా. ఏంట్రా మా వాడను భయపెడుతున్నావంట? అయినా నీకెంత ఇవ్వాలరా అప్పు? ఏదో ప్యాకెట్లో 100 రూపాయలు అప్పు పడ్డారని సుమోలతో చేజింగులు. ఆ చూపేంట్రా యదవ కామెడీలు నువ్వును. అన్న 10 రూపాయల కోసం 10,000 ఖర్చు పెడతాడు. 100 రూపాయల కోసం 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడనమాట. అన్నా వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, వేసేయమంటావా? ఎందురా ఇంకా ఆలోచిస్తున్నారు? వేసేయండి రా. నీ అబ్బాయిని కర్రలు తీశారు, నిజంగానే కొట్టేటట్లున్నారు. అయ్యి బాబు ఈవేళ పొద్దున్నే ఎవరి మోకం చూసారా? మన మొహాలు మనమే చూసుకున్నాం, పరిగెత్తా. అనవసరంగా నీ గురించి మామని సిద్ధ కొడుతున్నారు. ఆ తర్వాత మన అందరూ రౌండ్ త్వరగా పరిగెట్టు. ఏదేమైనా రా మావా, ఈ రోజు మన అదృష్టం బాలేదు. మచ్చున్న అమ్మాయి రోయ్. ఆ పిల్ల చిన్నపిల్ల కదరా? చిన్నపిల్ల కాదు, పెద్ద అమ్మాయి. ఈ ఫోటోలో అమ్మాయి ఆ అమ్మాయి. ఎంత బాగున్నాయిరా కళ్ళు. కళ్ళు కాదురా, ఆ పెదాలు చూడు. కళ్ళు పెదాలు కాదురా, టోటల్ గా అమ్మాయిని చూడండిరా. ఏంటి అలా గుద్దేశారు? సారీ పాప, తెలియకుండా గుద్దేశాం. నీ పేరేంటి? సీతాలు. ఇంతకీ ఈ ఫోటో ఎవరిదే? నాదే, చిన్నప్పుడు ఫోటో. ఎస్. ఒరే మావా, మనం అనుకున్న అమ్మాయి దొరికింది రోయ్. ఇంతకీ నీదే ఊరు? అమలాపురం. తూగో జిల్లా సరుకన్నమాట. ఈ ఊరెందుకు వచ్చా? హీరోయిన్ అవుదామని. అలాగా, మరి ఎక్కడుంటావు? లాడ్జ్ లో ఉంటాను. చూడు పాప, నీలాంటి అమ్మాయి లాడ్జీలో ఉందనుకో, జనాలు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు. మా వల్ల నీకేం భయం ఉండదు, జాగ్రత్తగా చూసుకుంటాం. ఏంటి అంటున్నాడు? ఈ అబ్బాయికి మాటలు రావా? మాటలు రావు, పాపం మోగోడు. సరే అయితే, నన్ను గాని మీరేమైనా చేశారనుకో, నా దగ్గర కత్తుంది, దాంతో మిమ్మల్ని చంపేస్తా. మేమేం అనని చెప్తున్నాం కదా. సరే పదండి. రేయ్, బ్యాగ్స్ తీసుకోండి. త్వరగా, రండి, రండి, త్వరగా రండి. ఒరే మావా, ఆంటీ అంకుల్ అడిగితే ఏం చెప్తావురా? అంకుల్ ఫోన్ చేద్దాం ఉండరా. హలో, ఎవరా? నేను అంకుల్ సీనుని మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పు. మాకు మచ్చున్న అమ్మాయి దొరికింది. శాబాస్రా, మొత్తానికి అనుకున్న సాధించారు. ఇంకా ఎక్కడ అంకుల్, అసలు కదా ఎక్కడి నుంచే మొదలవుతుంది. అమ్మాయిని ఒప్పించాలా, మాలో ఎవడో ఒకడు పెళ్లి చేసుకోవాలా, ఇంకా చాలా టైం పడుతుంది. ఎంతకే ఆ అమ్మాయి ఎక్కడుందా? మాతో పాటు రూమ్ కి తీసుకొస్తున్నాం. అయ్యో బాబోయ్, ఈ విషయం కనుక మా ఆవిడికి తెలిసిందంటే మీతో పాటు నన్ను కూడా మెడబెట్టి బయటికి గంటేస్తుంది. చెప్పరా, చెప్పు. ఏదో రకంగా మీరే కాంప్రమైజ్ చేయండి అంకుల్. సరే, ఓ పని చేయండి. ఏంటి అంకుల్? ఆంటీ అడిగితే ఆ అమ్మాయి మోగోడు చెల్లెని చెప్పండి. మోగోడు ఏం మాట్లాడినా ఆంటీకి అర్థం కాదు కదా. అర్థమైందా? థ్యాంక్స్ అంకుల్, మంచి సలహా ఇచ్చారు. ఓకే, ఉంటాను. ఇదిగో సెల్ బిల్ వెళ్ళిపోతున్నాయి. నాకు కదా, మీకు. ఓకే, ఉంటాను. ఇదే మై. ఐ, ఇల్లు ఎంత బాగుందో.
మీరందరూ ఇక్కడే ఉంటారా? అందరూ ఇక్కడే ఉంటాం. మరి వంట సామాన్లేవి కనిపించట్లేదే? మీరు తిండేలా తింటారు? హోటల్ నుంచి తెచ్చుకుంటాం. నాకు ఆకలేస్తుంది. తీసుకోండి. ఇదిగో. హై అయ్యి బాబోయ్, ఎంత భయంకరంగా తింటుంది రా బాబు. మేము అలా బయటికి వెళ్ళొస్తాం. శుభ్రంగా తినేసి స్నానం చేసి పడుకో. అలాగే. ఎందుకంటే రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయావు కదా. ఒరే మావా, హ్మ్? ఈ ఏళ నాకు ₹1,00,00,000 దొరికినంత ఆనందంగా ఉందిరా. అప్పుడే ఫిక్స్ అయిపోకు. మనం చూసింది చిన్నప్పటి ఫోటో. అది పుట్టు మచ్చో పెట్టు మచ్చో ఎవరికి తెలుసు? ఓరు తెంగర నా కొడక, దిష్టి మొత్తం బొక్కెడతారు, కాలకెట్టరు. నాకు డౌట్ రా మామ. చిన్నప్పుడు పుట్టుమచ్చ అమ్మాయితో పాటు ఎదిగి ఇప్పుడు ఎక్కడుందంటావు? పుట్టుమచ్చ అనేది పుట్టినప్పుడు ఎక్కడ ఉందో చచ్చినప్పుడు అక్కడే ఉంటది. ఏదో కామెడీలు చేయక. ఏంట్రా అబ్బాయిలో అమ్మాయి ఏది? అమ్మాయి లోన ఉంది అంకుల్. అమ్మాయి లోపల ఉంటే ఇక్కడ మీటింగ్ పెట్టారేట్రా? ఏం లేదు అంకుల్, ఆ. ఈ అమ్మాయికి పుట్టుమచ్చ ఉందా లేదా అన్నదే మా డౌట్. ఉందన్నారు కదరా. అది చిన్నప్పుడు ఫోటో. ఆహా ఇంతకీ అమ్మాయిని అడిగితే నాదే అంటుంది. ఆహా చూస్తే తెంగరదానిలాగా ఉంది. అయ్య బాబోయ్, ఎవరి ఫోటోనో పట్టుకుని తిరుగుతుందేమో అని మా డౌట్. ఇటే తిరగండి, అటు వెళ్తే కొరికేస్తుంది. నేను మంచి ఐడియా చెబుతాను, దాన్ని ఫాలో అయిపోండి. ఏం లేదురా, ఇప్పుడు ఆ అమ్మాయి తానం చేస్తా ఉంటుంది కదా, ఆ బాత్రూమ్ కి కెమెరా పిక్ చేసేయండి. అప్పుడు మచ్చుందో లేదో తేలిపోద్ది. అంకుల్ మోగరా, నువ్వు ఆ పని మీద ఉండు. వెళ్ళు. అయ్య బాబోయ్, ఒరే గణేష్, ఏంట్రా? నువ్వు వెళ్ళి అంకుల్ తీసుకురా. అలాగే. ఇటువరా. అయ్య బాబోయ్ బాబోయ్, వత్తరా. ఇలాంటి వాటిలో మీరు భలే స్పీడ్ ఉంటారా. మరే ఇంతకీ ఆ అమ్మాయి ఎదురా? బయట ఆడుకుంటుంది. ఇదిగో తొందరగా ఆన్ చేయండి రా, మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింటే కొంపలు ఆరిపోతాయి. అంకుల్ ఏమున్నాయి లెగ్స్? ఇదిగో ఇదేంటి, ఈ కాళ్ళు ఎక్కడో చూసినట్టున్నాయి. అయ్య బాబోయ్, నా వైఫ్ రే, తిన్నింటి వాసాలు లెక్కటువంటి ఇదేరా. ఇదిగో మీ బాతుల్లో కెమెరా పిక్ చేయమండి, మా బాతుల్లో పిక్ చేస్తారా? మిమ్మల్ని ఇలా వదలకూడదు, మిమ్మల్ని అయ్య బాబోయ్. ఇదేంట్రా బాబు ఇలా పడిపోయింది? నా ఆట చెడగొట్టారు. ఇదేంట్రా బాబు ఏడుపు లంకించుకుందా? మీ సంగతి చెప్తాను. ఏడవకు తల్లి, మనం ఇంకో ఆట ఆడుకుందామే. అయితే గుర్రవాట ఆడుకుందామా? ఇదేదో బాగుందే, దీని వంకర పుట్టుమచ్చ కూడా చూడొచ్చు. అయితే పద ఆడుకుందాం. సీతలు మనం గుర్రవాట ఆడుకుందామే. సరే. రా. నేను గుర్రమంట, నువ్వు నా మీదకి ఎక్కి ఆడతావంట. ఇరగొట్టేసావే తల్లి. అమ్మ సీతాలు, నీ గుర్రవాటుకోని అవసరం, మా నడవలన్నీ ఇరుక్కుని. పద, లోపలికి వెళ్దాం. ఆకలి. ఏంటి? ఏమంటున్నాడు? ఆకలేస్తుంది అంటున్నావు కదా, ఆయన వినేమంటున్నాడు. కోపం వచ్చిందా? సరే, నేను వెళ్ళిపోతా. మాకు ఇదో ట్విస్ట్ ఏంటి? ఒరే తెంగరోళ్ళారా, డబ్బులు అట్టుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం పట్టరండి. వెళ్ళండి. ఇదిగో వెళ్ళిరండి. అలాగేలారా. చిప. వీటికి ఏం తక్కువ లేదు.
ఇవ్వండిరా. కూర్చో అమ్మా మేమే చెప్తాలే. అయ్యో బాబోయ్ తింటేట్రా బాబు రాక్షసిలాగా. మీరు తింటారా? ఎంత జాలి హృదయం రాదింది. వద్దా? ఒరే మావా నాకు డౌట్ రా. ఏంటది? ఏం లేదు, దీని తిండి భరించలేక ఇంట్లోంచి దర్వేసి ఉంటారు. నేను పడుకుంటాను. ఒరే మావా ఇలా దగ్గర రండి రా. ఈ రోజు ఎలాగైనా రాత్రి 12 గంటలకే పక్కాగా ప్లాన్ చేసి ఆ పుట్టుమచ్చ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే అయ్యి బాబోయ్ నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది. కొంప తీసి దయ్యం కాదు కదా. ఏంటి అందరూ వచ్చేసారు? నిద్ర పట్టట్లేదా? దెయ్యాన్ని రేపు చేసే టాలెంట్ మా దగ్గర ఎవరికే లేదు. ఏంటి అంటున్నావు? ఏమీ అనలేదు. దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలిరా బాబు. చాలా ఎక్సెకాలు ఉన్నాయిరా. ఈ రోజు మచ్చ చూద్దాం అనుకున్నాం కదరా. జీవితంలో చాలా చూడాలనుకున్నాం. ఇప్పుడు మచ్చ చూసాం అనుకో మన బతుకుతున్నామయ్యా. ఎదుగు వచ్చింది పడుకోండి. సరే. ఆకలి. అయ్యి బాబోయ్ ఆకలి. ఓసి నీ అమ్మ కడుపు మాడ, అది కడుపా కంబాల చెరువా? రాత్రే కదే సంవత్సరానికి సరిపడా తిన్నావు. తిట్టకరా బాబు, వెళ్ళిపోతుంది. కోటి రే కోటి, కోటి రే కోటి. ఎగరా ఎరా రాత్రి మేము అందరం పడుకున్నాక మచ్చ చూద్దామని మరి ఏదైనా చూసావా?
అలా పిచ్చి పిచ్చిగా అరుతున్నావు ఏంట్రా అలా చూస్తున్నావు హోటల్కి వెళ్ళి టిఫిన్ అట్రా లేకపోతే మనల్ని తినేస్తుంది ఈ లోపు లోపలికి వెళ్ళి స్నానం చేసిరా లేకపోతే అలాగే తినేస్తావా నేను చేస్తాను చూడు ఇదెవరికి చెప్పదు ఆగు టిఫిన్ సరిపోలేదా నిన్ను కూడా తినేస్తానందా అలా పరిగెట్టుకుని వచ్చా అలా కాలు చూపిస్తున్నావు ఏంట్రా కాలు పట్టుకొని ఖర్చేసిందా ఏంటి అసలు నీ బాధ ఏంట్రా ఇలా కూర్చుని చెప్పు అమ్మాయి ఉంది ఓహో అమ్మాయి కాలు మీద మత్తుందంటావా ఏంట్రా ఇది గోల ఏం లేదురా మత్సున్న అమ్మాయి గురించి పట్టించుకోవటం లేదటి ఈ గోల అవునరా అసలు ఆ సంగతే మర్చిపోయాం అసలు దానికి మత్సుందో లేదో తెలుసుకోవాలంటే మీ అందరికి ఒక ప్లాన్ చెప్తాను ఓసారి దగ్గర చెప్పరా బాబు నువ్వు చెప్పింది బాగానే ఉందిరా మామ సాయంత్రం డ్యూటీ నుంచి వస్తాడు కదా మనం షూటింగ్ ప్లాన్ రాత్రి ప్లాన్ చేద్దాం నువ్వు ఈ లోపు అమ్మాయిని ప్లాన్ చేయి మాట్లాడు మీరు రండ్రా అయ్యి బాబు ఈ గోలతో చచ్చిపోతున్నాం పదండ్రా వెళ్దాం ఏం చేస్తున్నావు పాపా ఆడుకుంటున్నాను నువ్వు కూడా ఆడతావా మనం తీరిగ్గా తర్వాత ఆడుకుందాలే కానీ నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు అతడు సినిమా తీస్తున్నాడు కొత్త అమ్మాయి కావాలంట నీ గురించి చెప్పాను అతను నిన్ను చూడాలన్నాడు ఒకసారి నిన్ను తీసుకురమ్మని చెప్పాడు అలాగే అలాగే ఒరే మావా మావా ఆ ఎవరో డైరెక్టర్ బర్మా అంటరా ఇప్పుడే ఫోన్ చేశాడు ఎవరో అమ్మాయిని తీసుకొస్తానని చెప్పాడు కదా వీళ్ళేదో ప్లాన్ చేసినట్టున్నారు చెప్తా ఆయన షూటింగ్ ఈ రోజు రాత్రి నవరస గడ్డలో జరుగుతుందంట ఆ అమ్మాయిని అక్కడ తీసుకురమ్మన్నాడు రేయ్ చంపేస్తాను రోయ్ అవును ఇంతకే ఎవరో అమ్మాయి మన సీతాలు ఏంటి మన సీతాలా అయితే రేపు నుంచి మన సీతాలు ఇదేనమాట ఈ లోపు నువ్వు డ్రెస్ వేసుకుని రెడీగా ఉంటే మనందరం డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం సార్ క్లాప్ సార్ నీ అబ్బా క్లాప్ నా మొహం మీద కాదు ఆర్టిస్టుల మొహం మీద కొట్టాలి సార్ నెక్స్ట్ తే సీన్ కమాన్ కూర్చో హీరో ఆవేశంగా ఇంట్లోకి వచ్చాడు టాప్ యాంగిల్ లో చూపిస్తాం సత్యారెడ్డిని అదిరిపోయి అరుస్తున్నాడు అక్కడ హీరో క్లోజ్ కట్ చేస్తా వెంటనే విలన్ ఎంట్రీ స్లో మోషన్ లో చూపిస్తా విలన్ హీరో దగ్గరకు వచ్చాడు ఇద్దరి రియాక్షన్స్ అక్కడే కట్ చేస్తా
విలన్ డైలాగ్స్ విరగదీశాడు. హీరో కూడా ఘాటుగా ధీటుగా సమాధానం చెప్పాడు. హీరో డైలాగ్స్ చెప్తప్పుడు విలన్ సజెషన్ లో, విలన్ డైలాగ్స్ చెప్తప్పుడు హీరో సజెషన్ ఉంటుంది కెమెరా. ఈ విషయం తెలిసిన హీరోయిన్ ఏంటి హీరోయిన్ కల కెమెరా ఉందనా? జక్కమ్మ డస్కేం కాదు, చెప్పింది విను. హీరోయిన్ సజెషన్ లో అలా వస్తోంది. ఓ సుక్కు సుకుమార సుందరి, ఎవరి అమ్మాయి? నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే. నేను చెప్పాను కదా ఒక అమ్మాయిని, ఆ అమ్మాయే ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని ఎట్లయినా హీరోయిన్ చేయండి గురుగారు ప్లీజ్. సినిమా పిచ్చెక్కువ ప్లీజ్. ఏయ్, నమస్తే చెప్పు, నమస్తే చెప్పు. చూడ్డానికి పుత్తడి బొమ్మలాగున్నావు. మాకు కావలసింది ఇలాంటి అమ్మాయే. కాకపోతే నేను తీయబోయే సినిమా మోడ్రన్ సినిమా. ఈ సినిమా దేశ విదేశాల్లో కూడా బాగా ఆడుతుంది. కాబట్టి ఈ సినిమాలో చీర కట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది. ఇది మోడ్రన్ సినిమా కాబట్టి మోడ్రన్ డ్రెస్ వేసుకోవాలి. ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి? ఒరే అసిస్టెంట్, మన మోడ్రన్ సినిమాకి ఎలాంటి డ్రెస్సులు కావాలో ఈ అమ్మాయికి చూపించు. ఇదిగో ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలి. చూడు పాప, ఈ డ్రెస్ వేసుకుని నువ్వు వస్తే ఫోటో సెషన్ చేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టించి పబ్లిసిటీ ఇస్తాం పేపర్లో. అయ్య బాబు, ఎంత సీరియస్ గా చూస్తోంది ఏంటి? కొంప తీసి కొట్టదు కదా? ఏరా దొంగ సచ్చినోడా, ఎలా కనపడుతున్నారో నీ కళ్ళకి గుడ్లకు కూడా. ఆడవాళ్ళ చేత ఇలాంటి బట్టలు వేయించి అర్ధనగ్నంగా చూపిస్తావా? స్త్రీ జాతిని అవమానిస్తావా? నిన్నిలా వదలకూడదురా. కొట్టిన చోట కొట్టకుండా కొట్టి మరీ కొట్టాలి. అడ్డొస్తే మిమ్మల్ని కొడతాను. కొట్టినా కొడుతుంది, ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచో చూద్దాం. సచ్చినోడా, ఈ డ్రెస్ నన్ను వేసుకోమంటావా? నువ్వు వేసుకోలేదంటే పీక పిసికి చంపేస్తాను. అలాగే. ఏదో డైరెక్టర్ వేసం వెయ్యి మావా మావా అంటే ఏదో హాలీవుడ్ డైరెక్టర్ లా ఫీల్ అయిపోయాను. తీరా చూస్తే తిరిగిపోయింది రే. యాబా. నీకు సరిగ్గా సరిపోయింది. నీ సినిమాలో హీరోయిన్ వేషం, హీరో వేషం నువ్వే వేసుకో, చాలా బాగుంటుంది. అలాగే. నా దగ్గర ఆటలాడతావా? జాగ్రత్త. సారీ సారీ కాదు, తేడా పడ వస్తే శారీ కట్టించేది. ఇంటి దగ్గర నా పెళ్ళం కూడా ఎప్పుడూ ఇలా కొట్టలేదు. ఇప్పుడు దాని మచ్చ చూడటం ఎలా రమ్మావా? దీనికి ఒకే ఒక్కడున్నాడు. వాడు చాలా టాలెంటెడ్ మ్యాన్. వాడి పేరే మూడు ముక్కల జేమ్స్ బాండ్. దీని బిఫోర్ సీన్ సేమ్ డైలాగ్. కట్ చేస్తే ఏమైంది? నా సంగతి వదిలేనోళ్ళు. వాడి టాలెంట్ ఏమిటో చెప్పనా? జాకెట్ తెలియకుండా లోన బ్రాలైపోయగలడు. లంగాకి తెలియకుండా లంగా బొందు లాగేయగలడు. అంతెందుకు, డాక్టర్లు ఆపరేషన్ చేసి కదా కిడ్నీలు బయటకు తీస్తారు. వాడు అలా కాదు, మీతో మాట్లాడుతూనే మీ కిడ్నీలు లేపేసే సమర్థుడు. బ్రాలు లేపేయడం, లంగా బొందులు లాగేయడం, కిడ్నీలు తీసేయడం కాదు, మచ్చ ఉందో లేదో తెలుసుకోవాలి. కొంప తీసి మచ్చమాయం చేసాడు కదా. కావాలంటే చేస్తాడు, లేదంటే పెడతాడు. ఇంతకీ వాడు ఎక్కడున్నాడంటావు? రేపు ఉదయం మోండా మార్కెట్ లో మూడు ముక్కలు వేసుకుంటూ రండి బాబు రండి, 10కి 20, 20కి 30, 30కి 40. రండి బాబు రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు. రండి బాబు రండి. ఏరా ఎంత అరిచినా ఎవడు రాలేదేంట్రా? ఎవరు వస్తారు గురు? ఒక్కసారి మోసపోతాడు, 2 సార్లు మోసపోతాడు. అస్తమాను ఎవరు మోసపోతారు గురు?
రండి బాబు రండి 10కి 20, 20కి 30, 30కి 40. రండి బాబు రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు. రండి బాబు రండి. ఇదిగో ఇక్కడ 3 ముక్కలు చేసుకోండి ఎవరో. పుట్టుమచ్చ ఎక్కడుందో చెప్పగలను, అది ఏ రంగులో ఉందో చెప్పగలను, అణువణువు చూసి పుట్టుమచ్చలన్నీ లెక్కెట్టి మరీ చెప్పేయగలను. కొంచెం ఎక్కువ చేస్తున్నావు. మాకు కావలసింది మోకాల మీద మచ్చ ఉందా లేదా అణువు పరీక్షించి మచ్చలు లెక్కట్టడం కాదు. ఇంకో విషయం, మేం ప్లాన్ చేసిన సంగతే ఆ అమ్మాయికి తెలియకూడదు. నేను లోనకెళ్ళి చూడగానే వచ్చేయండి రా అంటాను, మీరంతా వచ్చేయండి. రే అసిస్టెంట్ నువ్వు పద. ఇర్రది ఇరుడా సుర్రది సురుడా తానా. హే ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? మచ్చ ఛేదించటం కోసం వచ్చాను. నువ్వొక్కసారి అలా కూర్చున్నావనుకో, నీ దగ్గర మచ్చుందో లేదో చూసి మేము వెళ్ళిపోతాం. అలాగే. లోన ఏం జరుగుతుందటారా? వచ్చేయండి రోయ్. ఏం జరిగింది? ఏమైంది? ఏం జరిగింది? ఏమైంది? చిట్టి వీడు నన్ను రేప్ చేయబోయాడు. ఏడవకు. వాడి సంగతి మేము చూసుకుంటాం కదా. అయ్ బాబోయ్, ఒంటరిగా ఉన్న అమ్మాయిని అల్లరి చేస్తావురా? 10 మందిలో చేస్తే బాగుండదని. ఏంట్రా ఎతకారవా? ఆడదంటే ఏమనుకున్నావురా? ఆదిశక్తి, పరాశక్తి, దివ్యశక్తి, అష్టశక్తి, మహాశక్తి. ఇంకోటి మర్చిపోయారు, ఏంటది? శక్తి ఒక్కపడి. ఇలా మచ్చ కనపడిందా? మచ్చ ఇక్కడ కాదు గాని ఈ సంగతి బయట చెప్తాం. రే వీడిని ఇలా కాదురా, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ దాకా కొట్టుకుంటూ అయ్య బాబోయ్, బయటికి వెళ్ళాక చెప్తారా? నాకు తెలియక పొరపాటున వచ్చాను, నన్ను ఒకేరా బాబు. అమ్మా అబ్బా అమ్మా బాబు, నన్ను ఒక్కసారి కిందికి దించండి బాబు. అమ్మా అబ్బా అమ్మా. అయినా బాబులు మీరందరూ కలిసి నన్ను ఎందుకు కొట్టట్టు? దానికి తెలియకుండా ఉండడానికి. దేనికి? క్రియేటివిటీ. క్రియేటివిటీయా? తొక్కలో క్రియేటివిటీ. ఒళ్ళంతా హోనం అయిపోయినదండి బాబు. ఇంతకీ మచ్చ చూసావా? మచ్చ ఇదిగో, ఇక్కడ ఒక మచ్చ, ఇక్కడ ఒక మచ్చ. మచ్చ కాదు గాని మబ్బులు కనబడ్డాయి. ఈ సీన్ లో జాకీ చైన్, శ్రీహరి, జట్లీ కనబడ్డారు. మరి నేను రివీల్ చేయే సీన్ లో విజయశాంతి కూడా కనబడుద్ది. ఒరే చిన్న జేమ్స్ బాండ్, మనకు కావాల్సింది ఉందో లేదో చూసి ఆశీర్వదించు గురు. అడిక్కిలో నడిక్కిలో నడిక్కిలో నడిక్కిలో. ఎందుకు వచ్చావురా? చూడు. వచ్చేయండి. అమ్మో, అది ఆడదా? లక్క పిడతలాగుంది గాని లంకేశుడి చిల్లంత హడావుడి చేసేసింది. 3 ముక్కలు 6 జోకర్లుగా సాగిపోయే నా జీవితాన్ని బాబోయ్ ఫుల్ కౌంట్ చేసేసింది. వస్తాను బాబు, వస్తాను. అమ్మా అబ్బా, మచ్చంకనా మత్తులు చూసేద్దాం అనుకున్నాను. ఇలాంటివి అస్సలు ఒప్పుకోకూడదు, అస్సలు ఒప్పుకోకూడదు. ఎరా కోటి, ఏం చేస్తున్నారా? ఈ బడా మడా తొడా జడా ఏంట్రా? ఒరే ఏం రాసావురా?
అసలు ఏం రాసేవు, ఏం చెప్తున్నావు? చిన్నప్పుడు చదువుకోరా అంటే చెట్లు పుట్లు ఎక్కి ఆడుకునేవాడు. ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావో. ఇటు మాట రాక అటు చదువు రాక ఎలా బాధపడుతున్నావో చూడరా. ఎలా బతుకుతావో ఏటో. రేయ్, నన్ను ఇసుక్కున్నావంటే చంపేస్తాను రోయ్. అలాగే వెళ్తాం, ఇక్కడ ఉంటామేటి? చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. చదువు రాని వాడవని దిగులు చెందకు. లేవండ్రా, తెల్లవారింది లేవండ్రా, లేవండ్రా రే, రే లేరా, 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 లేవండ్రా. ఏంట్రా? ఏంట్రా పడుకోనిడు. రే మావా, తేంగర బుచ్చేదిరా. కొంప తీసి పారిపోలేదు కదా? పదండ్రా. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. రంటాలికి కలకాలం రక్ష గోరింట పూచింది. గోరింటాకు రుబ్బుతున్నావు ఎవరికేంటి? మీకే. ఎందుకు? మీలో ఎవరికి బాగా పండితే నా మీద అంత ప్రేమ ఉన్నట్టు. కంగారు పడకండి, నేను ఒక్కొక్కరికి పెడతానుగా. గోరింటాకు పెడితే చల్లగా ఉంటుంది, దురదగుంటాకు పెడితే దురదగా ఉంటుందా మరి? ఏంట్రా ఇది? ఇంత పని చేసి గోకులని చచ్చిపోతారా? దానికి ఏం పాపం చేశారా? పొద్దున్నే తీసుకొచ్చి దొంగ పెట్టింది. నేను గోరింటాకు ఎరా ఆ పోస్ట్ మ్యాన్ గడే ఎలాగే ఏంట్రా లెటర్స్? నువ్వు వెళ్ళి రేయ్
లెటర్లు వచ్చినాయిరా. ఆహా, ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి వస్తారా? ఇంటి దగ్గర నుంచి. ఇంటి దగ్గర నుంచా? ఇదిగో. మొన్నేగా ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాను, మళ్ళీ ఏంటంట? తీసుకోరా బాబు. ఒరే బాబు, నేన్రా మీ నాన్నని. ఎలా ఉన్నావు నాన్న? నువ్వు వెళ్ళి అప్పుడే సంవత్సరం దాటింది. ఒరే, నేను పంపే డబ్బులు నీకు సరిపోతున్నాయా లేదా? ఆ డబ్బులు పంపడానికే చాలా కష్టంగా ఉంది నాన్న. నీ చదువు కోసం చేసిన అప్పుకి ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నాను. మన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగం సంపాదించు. పైగా చెల్లెలకి సంబంధాలు వస్తున్నాయి. నువ్వు ఉద్యోగం సంపాదిస్తేనే మన కష్టాలు తీరతాయి. మీ అమ్మ ఆరోగ్యం క్షీణించి మంచాన పడింది. సిటీలో పెద్ద ఆసుపత్రిలో చూపించమని డాక్టర్లు చెబుతున్నారు. మంచి మందులు లేక కష్టపడుతోంది నాన్న. ఒక్కసారి నిన్ను చూడాలి అంటోంది. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందిరా. ఇప్పుడు ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది నాన్న. నీకు తెలుసుగా, వర్షాలు లేక పంటలు ఇంటికి రావటం లేదు. ఈ కష్టాల్లోంచి గట్టెక్కించే మార్గం చూడరా. నువ్వు పంపించే ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లు మీ నాన్న. బాధపడకండ్రా, మనం ఇవాళ కాకపోతే రేపైనా కోటీశ్వరం అయినట్టే. ఎందుకంటే మనకు మత్సున్న అమ్మాయి దొరికింది కదా. మనలో ఎవడో ఒకడు ఆ మత్సున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ కోట్లని మనకే వచ్చేస్తాయి. పదండ్రా, పదండి పదండి, ఎంజాయ్ చేద్దాం. సరే పదండి, రండి పదండి. ఈ ఇప్పుడు ఏం చేద్దాంరా? మందే మందురా. ఒరే మావా, మన సీతాలో మన పాలిట లక్ష్మీదేవి అనుకున్నాం గాని మన పక్కలో లక్ష్మీ బాంబని ఎప్పుడెప్పుడో తెలుస్తుందిరా. అయినా దానికి మత్తుందంటావా, మనతో గేమ్స్ ఆడుతుందంటావా? మావా, దాన్ని ఈరోజు ఏదో ఒకటి చేసేయాలరా. ఏం చేస్తారా? ఏం చేస్తా? రేపు చేస్తాను. ఏంటి రేప్ చేస్తావా? అయితే నువ్వు రేప్ చేయ, నేను ఎలా చేస్తా. కంట్రోల్ కంట్రోల్. అమ్మో, ఏం జరిగిందిరా మావా? లోపలికి వెళ్ళరా, నీకు తెలుస్తుంది. అమ్మో, నేను కంట్రోల్ కంట్రోల్. ఏంట్రా భయపడుతూ వచ్చా? కాంపిటీషన్ కొట్టిందా? దాని సంగతి నేను చూస్తాను రా.
చిట్టిగాడు వేసాడు రా మంద శవమెత్తేసాడు రా చిందు మచ్చ చూపించవంటే మంచం మీద పడుకున్నావే నన్ను విడిచిపెట్టు వదలు గణేష్ అక్కడ చిట్టి సీతాలు పాడు చేస్తారా ఒరే గణేష్, నువ్వు నాకు నచ్చావు. నిన్నో మాట అడగనా? ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా. అక్కడే ఆగిపోయావే, రా. లైట్ ఆఫ్ చేయవా? వద్దు, నాకు భయం. అమ్మో, నాకు లైట్ ఉంటే భయం. అమ్మాయికి ఎక్కేసింది ఈడేసిడేటి. ఓడలు బండ్లవడం, బండ్లు ఓడలవడం మామూలేరా, దానికి ఇది సింబాలిక్. పోనీలేరా, కేక ఎవరేస్తేనే మనలో ఒకడు పెళ్లి చేసుకున్నాడు, అది చాలు. రేపటి నుంచి అదృష్టం గింగిరాలు తిరుక్కుంటూ వస్తుంది. ఏంట్రా? ఏం జరిగిందిరా? కొంప కూలిపోయిందిరా. ఏమైందిరా? దానికి మచ్చలేదురా. నేను చెప్పాను రా. చెప్పాను రా, మచ్చలేదని. పోనీలేరా, మచ్చ లేకపోయినా మాట వచ్చింది, అది చాలు. మచ్చున్న అమ్మాయి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, పెళ్లి చేసుకుంటే మహర్దశ పడుతుందని. రేయ్, మచ్చుంటే మహర్దశ పడుతుందని ఎవరు చెప్పారా మీకు? జ్యోతిష్యుడు. ఆ జ్యోతిష్యుడు ఎవరో కాదు, నేనే. మోగవాడైనా వీడు మీకన్నా చాలా నయం, తెలివిగలవాడు కూడా. జ్యోతిష్యుడి వేషంలో ఉన్న నన్ను చాలా సులువుగా గుర్తుపట్టేశాడు. ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చుట్టూ తిరుగుతూ ఒక్క ఛాన్స్ అయినా జరగలేదు. మీ
మీరు ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, స్వయానా నా చెల్లెలు. నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల నా చెల్లెలికి ధనికుడైన భర్తను ఎటూ తేలేను. కనీసం చదువు మంచి మనసున్న మీలాంటి వారికైనా పెళ్లి చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని మార్చగలిగాననే సంతృప్తి నాకు, ఈ పాటి వరుణ్ణైనా నా చెల్లెలికి తేగలిగానైనా ఆనందాన్ని నా తల్లిదండ్రులకు కలిగించాలనే స్వార్థంతోనే ఇంత నాటకం ఆడాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీకు ఉన్న విద్యార్హతలకు సదాలోచనలు జోడించండి, ఎదగడానికి అవసరమైన మంచి మార్గాలను వెతకండి. మీ కష్టానికి దైవానుగ్రహం తోడైతే అంతకన్నా మహర్దశ మీ జీవితంలో మరొకటి ఉండదు. ఒరే మోకడా, ఏంట్రా నన్ను మోగోడు అంటున్నావు? నాకు మాటలు వచ్చాయి. అవునరా, మచ్చద ఇవాళ నీకు మాటలు వచ్చాయి కదా, సారీరా. ఏంట్రా చెప్పు. ఏం లేదురా, ఈ రోజు నుంచి మేము ఉద్యోగాలకు వెళ్తున్నాం, నువ్వేమో వ్యాపారం చేస్తున్నావు. టాటా బిర్లా, ధీరుభాయ్ అంబానీ రేంజ్కి వెళ్ళాలిరా నీ వ్యాపారం. అలాగే లేరా. రే ఏంట్రా నువ్వు మానవరా.